దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానండి. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, రండి కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ఒకరికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. మరలా చదువుతున్నాను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. క్రైస్తవులమైన మనందరం కూడా సమాజముగా కూడుకుంటున్నాము కదా. అవును, ఆదివారం కూడుకుంటున్నాము. అది కాకుండా శుక్రవారం కొద్దిమంది, బుధవారం కొద్దిమంది, లక్షవారం కొద్దిమంది, ఇంకా చాలాసార్లు ఒక వారంలో చాలాసార్లు మనం సమాజముగా కూడుకుంటాము. ఆదిమ సంఘం వారైతే ప్రతిదినము కూడుకున్నట్లుగా కనపడుతుంది. అయితే సమాజముగా కూడుకుని మనం ఏం చేస్తున్నాము అంటే, మరి స్తుతిస్తున్నాము, పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, అలాగే సాక్ష్యాలు చెప్పుకుంటున్నాము, అలాగే కానుకలిస్తున్నాము, ప్రభువు బల్లను పాటిస్తూ ఉన్నాము కదా. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. మంచిది, ఇవి చేయాలి తప్పకుండా. వీటితో పాటుగా చేయవలసిన మరి ఒక పని ఇక్కడ వ్రాయబడి ఉంది. మీరందరూ సమాజముగా కూడుట మానక అంటే సమాజంగా కూడుకోండి. సమాజంగా కూడుకొని మీరు చేయవలసిన మరి ఒక పని ఏమిటంటే ఒకరికొకడు హెచ్చరించుచు. కిందకొస్తే ఒకరికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఒకరికొకడు పురికొల్పుకోవడానికి ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఇది కూడా సంఘ కార్యక్రమాలలో ఒక్కటై ఉన్నది. బుద్ధి చెప్పుకోవటం అనేటువంటిది సంఘానికి అవసరమై ఉన్నది. ఒకరికొకడు, ఒకడే అందరినీ అని కాదు, ఒకరిని ఇంకొకరు మీరు నన్ను నేను మిమ్మును అంటే బుద్ధి చెప్పుకునే అధికారము సంఘమంతటికి, సంఘ సభ్యులకు కూడా దేవుడిచ్చాడు. దీన్ని అందరం మనం వినియోగించుకోవాలి. నాకు మీరు బుద్ధి చెప్పాలి, మీకు నేను బుద్ధి చెప్పాలి. సంఘస్థులందరికీ దేవుడు ఈ చక్కని అధికారాన్ని ఇచ్చాడు కనుక ఈ అధికారము వినియోగించబడాలి. ఈ బుద్ధి చెప్పుకోవడం దేనికి? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఎందుకంటే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. పాపము మనకు భ్రమను కలుగజేస్తుంది. భ్రమ అనేటువంటిది కాస్తంత ప్రమాదకరమైనది. భ్రమ అంటే అర్థం ఏమిటంటే చెడ్డగా బ్రతుకుతూ మంచిగా బ్రతుకుతున్నాను అనే ఒక భావన కలిగి ఉండటం. ఇలాంటి వారు మారటం చాలా కష్టము. అయితే వారు చెడ్డగా బ్రతుకుతూ అంటే చెడు మార్గములో ప్రయాణం చేస్తూ మేము మంచిగా బ్రతుకుతున్నాం అని వారు అనుకుంటారు. కానీ వాళ్ళు చెడు మార్గములో ప్రయాణం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. బలహీనతలు మనుషులలో ఉండడం సహజము. అయితే నా బలహీనతను నేను గుర్తించలేను. నా బలహీనతను నా సహవాసములో ఉన్నవారు గుర్తిస్తారు. చాలా కాలం మనం కలిసి జర్నీ చేస్తూ ఉంటాము కదా. ఈ సహవాస ప్రయాణములో నా బలహీనతలు మీకు తెలుస్తాయి, మీ బలహీనతలు నాకు తెలుస్తాయి. నా బలహీనతను నేను అంతగా గుర్తించలేను. కొన్నింటిని గుర్తించగలను, కొన్నింటిని గుర్తించలేను. ఒకవేళ నేను వాటిని కొద్దిగా గుర్తించినా దాన్ని తీవ్రముగా నేను పరిగణించను. సింపుల్గా వదిలేస్తాను, పర్వాలేదులే అని నేను అనుకుంటాను.
అది సహజము కదా. సో అది పోవాలంటే మనము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఒక్కసారి యెషయా గ్రంథము 44:20లో మనం చూడగలిగితే, వాడు బూడిద తినుచున్నాడు. యెషయా గ్రంథము 44:20లో వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పు దారిని వానిని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. బుద్ధి చెప్పవలసిన అవసరత ఇక్కడ వ్రాయబడింది. బుద్ధి చాలదు అంటే వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిన వానిని తీసుకొని పోవచ్చున్నది. మోసపోయిన మనస్సు కలిగిన వారు తప్పు మార్గములో ప్రయాణం చేస్తారు. అయితే ఇంకొక ప్రమాదం ఏమిటంటే, వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. నేను అబద్ధ మార్గములో ప్రయాణం చేస్తున్నాను, ఈ మార్గములో నేను ప్రయాణం చేస్తే నా ఆత్మ రక్షించబడదు అన్న సంగతి తెలుసుకోవడానికి అతనికి బుద్ధి చాలదు. అంటే చెడు మార్గములో ప్రయాణం చేస్తూ మంచి మార్గములో నేను ప్రయాణం చేస్తున్నాననే భ్రమలో ఉన్నాడు అతడు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పటం అవసరమై ఉన్నది. చాలామంది వారికి వారు యథార్థవంతులుగానే భావిస్తారు, కానీ చివరి కదా మరణమునకు వెళతారు వాళ్ళు. బైబిల్ చెప్తుంది కదా సామెతల గ్రంథములు, ఎవరికి వారు యథార్థముగానే నేను యథార్థముగానే ఉన్నానని నేను అనుకుంటాను, మీరు యథార్థముగా ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ ఎవరికి వారికి వారే సొంతముగా తీర్పు తీర్చేసుకుని నేను పెర్ఫెక్ట్ అని అనుకుంటే చివరికి ప్రమాదం ఏంటంటే మరణము. సో ఈ ప్రమాదము నుంచి తప్పించుకోవడానికి బుద్ధి చెప్పడము అత్యవసరమై ఉన్నది. మనందరము సమాజముగా కొంతకాలము కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాము కనుక నా బలహీనతలు మీకు తెలుస్తాయి, మీ బలహీనతలు నాకు తెలుస్తాయి. యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, నీ కంటిలో దూలాన్ని పెట్టుకున్నావు, ఎదుటి వ్యక్తి కంటిలో అలుసున్నదంటున్నావు అని యేసువారు చెప్పారు. ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక సంగతి ఏమిటంటే, మన కంటిలో ఉన్న దూలాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. పెద్ద తప్పు మనం చేస్తూ దాన్ని మనం పట్టించుకోవట్లేదు, కానీ ఎదుటి వ్యక్తులు ఉన్న చిన్న దోషాలను మనం పట్టుకుంటున్నాం. అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న దోషాలు కూడా మనం గుర్తించగలుగుతున్నాం, కానీ మనం చేసే పెద్ద పెద్ద తప్పిదాలు మనం గుర్తించలేకపోతున్నాం. మనుష్యుల యొక్క జనరల్ సైకాలజీ, మనిషి యొక్క మానవ స్వభావాన్ని మనం గుర్తించాలి. దావీదు దగ్గరకు వచ్చినప్పటికీ దావీదు భక్తుడు చాలా తప్పు చేస్తాడు, చాలా పెద్ద తప్పు చేస్తాడు. అది సామాన్యమైన తప్పు కాదు. ఒకని భార్యను పాడు చేసి అతన్ని చంపించేస్తాడు. అమ్మో, చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని దైవ ప్రవక్త అయిన నాతాను ఖండిస్తాడు వచ్చి. ఆ ఖండించే సమయంలో ఆయన ఏం చెప్తాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఈ ధనవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి, దరిద్రుడికి ఒక్క గొర్రె ఉంది, దానితో చాలా ముద్దుగా దాన్ని ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఈ ధనవంతుడి ఇంటికి ఎవరో వస్తారు, అతనికి ఆయత్తము చేయడానికి, అతనికి భోజనం పెట్టడానికి లేకపోతే, ఇతనికి చాలా గొర్రెలు ఉన్నా సరే ఇవన్నీ వదిలేసి ఒక్క గొర్రె ఉన్నటువంటి అతని గొర్రెను తీసుకొచ్చి చంపేసి ఇతనికి ఆయత్తం చేస్తాడు, నీ రాజ్యములో ఉన్నాడు అని చెప్తాడు. వెంటనే దావీదు గారికి చాలా కోపం వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, 2వ సమూయేలు 12వ అధ్యాయము 5వ వచనము. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, గొర్రెను చంపిన వాడు మరణపాత్రుడు అంటున్నాడు. కిందకు వచ్చినప్పటికి వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలెనని నాతానుతో అనెను. గొర్రె విషయములో అతడు మరణమునకు పాత్రుడు అంటున్నాడు. అంటే అతను చేసినటువంటి ఆ చిన్న తప్పు పెద్ద తప్పుగా ఇతనికి కనపడింది. కానీ ఇతను చేసిందేంటి? మనిషిని చంపించేశాడు, మనిషినే చంపించేశాడు. అతని భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని
ఆమె భర్తను చంపించేస్తాడు. కానీ అది అతనికి తప్పుగా కనిపించలేదు. దాన్ని అంత సీరియస్‌గా తీసుకొని తాను చేసిన అతిపెద్ద దోషాన్ని దాన్ని అతను తీవ్రంగా పరిగణించలేదు. కానీ గొర్రె పిల్ల విషయం దగ్గరికి వచ్చినప్పుడు చాలా సీరియస్ అయిపోతున్నాడు. మరణానికి పాత్రుడు. అంటే ఎదుటి వ్యక్తి చేసిన చిన్న తప్పులను పెద్దగా మనం సీరియస్‌గా తీసుకుంటాము. మనం చేసే పెద్ద పెద్ద తప్పులను అంతగా పట్టించుకోము. ఇది మనుషులలో గల సహజ స్వభావము. కనుకనే దేవుడు సంఘములో బుద్ధి చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. బుద్ధి చెప్పుకోవడం అంటే బుద్ధిని చెప్పటం. అంతే. బుద్ధి తక్కువగా ఉన్నది, నీ యొక్క దోషాలను నువ్వు గుర్తించలేకపోతున్నావు గనుక నీతో చాలా సంవత్సరాలుగా నేను ప్రయాణం చేశాను గనుక నీలో ఈ దోషాలు ఉన్నాయా, నువ్వు సరి చేసుకో అని చెప్పటమే ఈ బుద్ధి చెప్పే విధానము. బుద్ధి చెప్పటం అనేటువంటిది మన పరిశుద్ధ జీవితానికి, ఎదుటి వ్యక్తి పరిశుద్ధ జీవితానికి చాలా అవసరం. దేవుడు సంఘాన్ని పరిశుద్ధత కొరకు ప్రారంభించాడు కనుక సంఘ సభ్యులందరూ పరిశుద్ధముగా ఉండాలి. ఈ పరిశుద్ధత రావాలంటే మన దోషాలను మనం గుర్తించుకొని మనం సరిచేసుకోవాలి. సో దీనికి మన దోషాలను మనకంటే మన సహోదరుడే గుర్తించగలడు కనుక అతనికి మనకు బుద్ధి చెప్పే అధికారాన్ని ఇచ్చాడు. మనం అతనికి బుద్ధి చెప్పే అధికారాన్ని కలిగి ఉన్నాము. సో ఈ బుద్ధి చెప్పటం అనేటువంటిది చక్కని సత్క్రియ. దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఈ అధికారాన్ని ఇచ్చాడు. దీన్ని మనము పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఈ యొక్క అధికారం వినియోగించబడాలి. అప్పుడే సంఘము యొక్క పరిశుద్ధత పెరుగుతుంది. ప్రియదేవుని సంఘమా, మరి మన సంఘాలలో ఈ బుద్ధి చెప్పే ఒక చక్కని అలవాటు కార్యక్రమం జరుగుతున్నదా లేదా అనే విషయాన్ని ప్రతి సంఘస్థులు కూడా ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరత ఉన్నది. బుద్ధి చెప్పుకోవడం లేకపోతే మనం అలాగే పాపంలోనే కొనసాగుతూ అలా ముందుకు వెళ్ళిపోతాం. అసలు మన పాపాలను మనం పాపముగా గుర్తించము. ఒకవేళ గుర్తించినా దాన్ని సీరియస్గా తీసుకోము. ఇది ప్రమాదమైనటువంటి పరిస్థితి. ఇది లేకుండా ఉండడానికే దేవుడు సంఘములో బుద్ధి చెప్పే ఈ కార్యక్రమాన్ని ఇచ్చాడు. అయితే బుద్ధి చెప్పే విధానాన్ని కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాము. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనము. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలెను. ఏ విషయములో అయితే మనము ఎదుటి వ్యక్తికి బుద్ధి చెప్పుదాం అని మనం అనుకుంటున్నామో ఆ విషయములో బుద్ధి చెప్పే మనం ఎలా ఉన్నాం, ఈ విషయాన్ని ఆలోచించాలి సుమా. అతడు చేస్తున్న తప్పునే నేను చేస్తూ అతనికి నేను ఎలా బుద్ధి చెప్పగలను? సో ఏ విషయములో అయితే నేను ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నానో ఆ విషయంలో నేను ఎలా ఉన్నానో ముందు స్వపరీక్ష చేసుకొని అప్పుడు అతనికి బుద్ధి చెప్పాలి. నేను అదే తప్పు చేస్తూ బుద్ధి చెప్తే ఇంక అతను నా మాట ఏంటాడు, ముందు నువ్వు మారయ్యా, నీ బతుకు నువ్వు చూసుకో అంటాడు. నా యొక్క గద్దింపును అతడు సీరియస్గా తీసుకోడు, ఎందుకంటే నేను అదే పాపంలో ఉన్నాను కనుక ఏ విషయంలో అయితే మనము ఇతరులకు బుద్ధి చెప్తున్నామో ఆ విషయములో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. అలాగే బుద్ధి చెప్పటంలో కూడా సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రాగలను. బుద్ధి చెప్పే విధానములో సాత్వికమైన విధానము. చాలామందిని చూస్తూ ఉంటాను. బుద్ధి చెప్పటం అనేటువంటిది బుద్ధి చెప్తాం అని వాళ్ళు బుద్ధి చెప్తున్నామని వాళ్ళు అనుకుంటారు, కానీ వాస్తవానికి వాళ్ళు దూషిస్తారు. బుద్ధి చెప్పటం వేరు, దూషించటం వేరు. దూషించటం అనేటువంటిది అది పాపము. అసలు బుద్ధి చెప్పే విధానం కాదు. ఎందుకంటే మీరు ఎలాగ అందరినీ తిడతారు అంటే, అదిగో దేవుడు బుద్ధి చెప్పమని చెప్పాడు కదా అని ఆ మాటను వాడుకుంటారు వాళ్ళు. మేము ఖండిస్తున్నాము, బుద్ధి చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము అని అంటూ ఉంటారు.
సో ఆ బుద్ధి చెప్పే విధానములో సాత్వికమైన మనస్సు ఉండాలి. నెంబర్ 1, ఏ విషయములో అయితే నేను వాళ్ళకి బుద్ధి చెప్తున్నానో ఆ విషయంలో నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని నెంబర్ 1 మొట్టమొదటిగా మనం గుర్తించాలి. రెండవదిగా ఆ బుద్ధి చెప్పే విధానం సాత్వికముగా అంటే ఆ బుద్ధి చెప్పటంలో ఆ ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టేలాగా మనం బుద్ధి చెప్పకూడదు. అతడు ఆలోచించే విధానంలా మనం బుద్ధి చెప్పాలి. సాత్వికము ఒకసారి 2 తిమోతి 2:26 2 తిమోతి 2:26లో సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. ఇక్కడ సాత్వికముతో శిక్షించాలి. ఆ శిక్షించే విధానములో సాత్వికం ఉండాలి. మనం బుద్ధి చెప్పటం అనేటువంటిది కలహం వైపుకు తీసుకువెళ్ళకూడదు. జగడమాడక అంటూ అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, మనం బుద్ధి చెప్పే విధానం సాత్వికముతో లేకపోతే ఎదుటి వ్యక్తి తన దోషాన్ని సరిచేసుకోడు, సరిగదా మనతో గొడవకు వస్తాడు, కలహం పెరిగిపోతుంది. అందుకే బుద్ధి చెప్పడం బుద్ధి చెప్పే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత విసర్జించుము. ఇంకదే పనిగా చెప్పకూడదు. 1-2 సార్లు చెప్పి ఊరుకో, తర్వాత విడిచిపెట్టేయి. ఇంకదే పనిగా చెప్పావనుకో, అక్కడ కలహం వచ్చే ఒక ప్రమాదం ఉంది. బుద్ధి చెప్పటంలో ఏ విషయంలో అయితే మనం బుద్ధి చెప్తున్నామో ఆ విషయంలో మనం ఎలా ఉన్నాము అనేదాన్ని మొట్టమొదటిగా చూసుకోవాలి. రెండవదిగా ఆ బుద్ధి చెప్పే విధానంలో సాత్వికము పాటించాలి. అక్కడ జగడ ఉండకూడదు, పరుషమైన పదజాలాలు వాడకూడదు. సాధు స్వభావముతోనే బుద్ధి చెప్పాలి. అంటే మనం బుద్ధి చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి అవును కదా, నిజమే కదా అని అతనిలో పరివర్తన వచ్చే విధముగా బుద్ధి చెప్పాలి తప్ప అతన్ని రెచ్చగొట్టే విధానములో మనం చెప్పకూడదు. ఆ జాగ్రత్తను మనం పాటించాలి. యేసుక్రీస్తు కూడా ఒక చక్కని మాటను చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 18:15లో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన పక్షమున నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించు. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అలా అంటున్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు ముందు చెప్పు. అందరిలో ఉన్నప్పుడు చెప్తే ఏమో ఒకవేళ అతడు ఏమైనా షేమ్ ఫీల్ అయిపోయి మళ్ళీ ఏమైనా నీ మీద రివర్స్ అవుతాడేమో, కనుక ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. అతడు వినకపోయిన పక్షమున 2-3 సాక్షుల నోట ప్రతి మాటను స్థిరపరుచున్నట్లు నీవు 1-2 వెంట పెట్టుకొని పొమ్ము. నీ సంఘ పెద్దలలో సంఘ సహోదరులు ఎవరో 2-3 తీసుకువెళ్ళి, ఏమండి మీరు చేస్తున్న పని తప్పు, నా పట్ల మీరు చాలా తప్పుగా మాట్లాడారు, తప్పుగా వ్యవహరించారు, లేకపోతే పలానా తప్పు మీరు చేస్తూ ఉన్నారు, ఏ తప్పిదమైతే ఆయనలో ఉన్నదో ఆ తప్పిదాన్ని కొంచెం సంఘ పెద్దల్ని అనుభవజ్ఞుల్ని కూడా తీసుకెళ్ళి అప్పుడు 2వ స్థాయి చెప్పు. అప్పటికి కూడా అతడు వారి మాట వినకపోయిన పక్షమున ఆ సంగతిని సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘము మాట వినకపోయినా అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకును. ఫైనల్ స్టేజ్, ఎవరైనా తప్పు చెప్తున్నప్పుడు లేకపోతే తప్పు చేస్తున్నప్పుడు బిగినింగ్లోనే చర్చిలో చెప్పేక ముందు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. ఎందుకంటే అతను సంపాదించుకోవాలి కదా. తర్వాత అప్పుడు వినకపోతే 2-3 తీసుకెళ్ళి సంఘ పెద్దలను తీసుకెళ్ళి మంచిది. అప్పటికీ కూడా లేదా, అప్పుడు ఇంకితను మారే రకంగా కనపడడం లేదు, అతడు సంఘములో ఉంటే సంఘానికి ప్రమాదం అయిపోతుందేమో, అప్పుడు చర్చిలో అనౌన్స్ జాగ్రత్త, అతడు ఇలా ఉన్నాడు పరిస్థితి, అతడు మారకపోతే ఆయనకే నష్టము, ఆయనతో ఉంటే మీకు నష్టము. ఫైనల్ స్టేజ్ ఇది. అంటే బుద్ధి చెప్పడంలో ఒక చక్కని పద్ధతిని కూడా దేవుడు వ్రాయించాడు. ఈ పద్ధతిని మనం పాటించాలి. ఎందుకంటే బుద్ధి చెప్పటం అంటే ఒకరిని సత్క్రియలు వైపుకు తీసుకువెళ్ళే విధంగా ప్రోత్సహించడమే బుద్ధి చెప్పటం.
మన బుద్ధి చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి? ఎదుట వ్యక్తి తన తప్పును తెలుసుకొని అతడు మారు మనస్సు పొంది పరిశుద్ధ జీవితం వైపు వెళ్ళడానికి ప్రోత్సహించేదే బుద్ధి చెప్పటం. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తి తన జీవితాన్ని సరిచేసుకోవాలనే కోణంలో మనం బుద్ధి చెప్పాలి. కనుకనే సాత్వికము, సాధు స్వభావము ఇలాంటి మాటలు వచ్చాయి. బుద్ధి చెప్పడంలో జగడం వచ్చిందనుకో, కలహం వచ్చిందనుకో అతడు మారడు. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఈ జాగ్రత్తను మనం పాటించాలి. బుద్ధి బుద్ధి ఖచ్చితముగా చెప్పాలి. బుద్ధి చెప్పే అధికారము సంఘ విశ్వాసులందరికీ ఇయ్యబడింది. ఒకనికొకడు. నాకు బుద్ధి చెప్పే అధికారం మీకున్నది, మీకు బుద్ధి చెప్పే అధికారము నాకున్నది. ఈ అధికారము వినియోగించబడకపోతే సంఘము పాపములోనికి వెళ్ళిపోతుంది. కనుక సంఘములో బుద్ధి చెప్పుట అనేటువంటిది ఉండవలసినదే. దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారం అది. రెండవదిగా, ఏ విషయములో అయితే మనం బుద్ధి చెప్తున్నామో ఆ విషయములో మనం ఎలా ఉన్నాము. ఎవరో ఒక వ్యక్తి త్రాగుతున్నాడు అనుకోండి, అతను త్రాగొద్దు అని చెప్పే అధికారం నాకు ఎప్పుడు ఉంటుంది అంటే నేను త్రాగకుండా ఉండాలి. నేను తాగేసి నువ్వు తాగొద్దని చెప్తే ఆ మాటకి అంత విలువ ఉండదు. అలాగే చెప్పే విధానములో సాత్వికం ఉండాలి, సాధు స్వభావముతో చెప్పాలి. ఎదుటి వ్యక్తి పరివర్తన చెందే కోణములో నెమ్మదిగా చెప్పాలి. ముందు పర్సనల్గా చెప్పాలి. ఒక్కడ వెళ్ళి చెప్పండి. ఆ మాట వినకపోతే కొద్దిమందిని తీసుకెళ్ళండి. అప్పటికీ వినకపోతే ఫైనల్గా చర్చిలో అనౌన్స్ చేయండి. ఎందుకంటే ఆ చర్చిలో అతను చెప్పకపోతే చర్చి యొక్క పరిశుద్ధత పాడైపోయే ప్రమాదం ఉంది కనుక. ఓకేనండి. ఈ సంఘములో బుద్ధి చెప్పుకోవడం అనేటువంటిది కానీ లేకపోతే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని కూడా వాక్యం చెప్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని హెచ్చరిక చేయకయు ఉండిన పక్షమున ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును కానీ అతని ప్రాణమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ముఖ్యముగా ఇది సంఘస్థులకు చెప్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు అతనికి బుద్ధి చెప్పలేదనుకో, అతడు పాపములోనే జీవించాడు కనుక నేను అతను శిక్షిస్తాను. ఓకే, కానీ ఆ శిక్షకు కారణం నీవు బుద్ధి చెప్పకపోవటమే. నిన్ను ఉత్తరివాదిగా నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పకపోవటం వల్లే కదా అతడు శిక్షలోనికి వెళ్ళడం. నిన్ను అడుగుతాను జాగ్రత్త నేను. అంటే బుద్ధి చెప్పకపోవటం అనేటువంటిది మరి కొద్దిమంది శిక్షలోనికి వెళ్ళిపోవడానికి మనం బాధ్యులమవుతాము. కనుక మిమ్మల్ని కూడా నేను అడుగుతాను. చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు అంటూ ఉంటారు చాలామంది. ఎస్, కరెక్టే. బిడ్డల ప్రవర్తన తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు వారికి చెప్పాలి. చెప్పినా వినకపోతే అది వాళ్ళ తప్పు. నువ్వు చెప్పలేదనుకో, నీది తప్పు. చెప్పలేని వాడికి నేను ఉత్తరవాదిగా ఎంచుతాను. మన సంఘములో ఎవరో ఒక విశ్వాసం ఉన్నాడు, అతడు తప్పు చేస్తున్నాడు, కానీ నేను అతనికి బుద్ధి చెప్పలేదు అనుకోండి, అతడు శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఓకే, నీ సంఘస్థుడికి నువ్వు ఎందుకు బుద్ధి చెప్పలేదు అని దేవుడు నన్ను అడుగుతాడు, నన్ను బాధ్యుడిని చేస్తాడు. కనుక సంఘమా, మనతో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా తప్పు మార్గములో ప్రయాణములో ఉన్నప్పుడు వారికి మనం బుద్ధి చెప్పకపోతే దేవుడు మనల్ని అడుగుతాడు. జాగ్రత్త, నువ్వెందుకు చెప్పలేదు? చెప్పే విధానములు అందరికీ చెప్పవలసిందే. రెస్పెక్టెడ్ మేనర్, గౌరవంగా, సాత్వికముగా. వాక్యములో ఎలా బుద్ధి చెప్పమందో అలా మనం బుద్ధి చెప్పవలసినది. అలా చెప్పకపోతే అనేకులు నాశనానికి వెళ్ళిపోతారు. దానికి మనం బాధ్యులం అవుతాం. దేవుడు మనలను ఉత్తరవాదిగా ఎంచుతాను. అందుకే సంఘములో బుద్ధి చెప్పుకోవడం అనేటువంటిది ఉండాలి. బుద్ధి చెప్పుకోవడం అంటే అర్థము బుద్ధిని చెప్పటం, బుద్ధిగా బ్రతకమని చెప్పటం. ఏ విషయంలో అయితే ఎదుటి వ్యక్తి బలహీనంగా ఉన్నాడో, మీరు పలానా విషయంలో బలహీనంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి, ఎలా వెళితే ఆత్మీయ జీవితం పాడవుతుంది, కొంచెం సరిచేసుకోండి బ్రదర్ అని గౌరవంగా చెప్తే తప్పకుండా వింటాడు. అలాగే
బుద్ధి చెప్పడం మనం అందరికీ బాగానే చెప్తాం మనం. ఓకే. నాకు చెప్పటంలో ఇంకా మనం సౌండ్ పెంచేసి మరీ చెప్తాం అవసరమైతే. కానీ అంతే ఉత్సాహము ఎవరైనా మనకు బుద్ధి చెప్పినప్పుడు అప్పుడు మనం ఇంకొకరు బాగా బుద్ధి చెప్తాం. బానే ఉంది. మనకెవరైనా బుద్ధి చెప్పారు అనుకోండి, దానికి మనం ఫీల్ అయిపోతాం. నన్ను ఇలా అన్నాడు, నా గురించే చెప్పాడు, నా గురించే చెప్పాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది సామెతలు 17:10 బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిమంతుడు కట ఒక గద్దింపు మాట లోతుగా, నిజమే కదా, నాలో తప్పిదం ఉండబట్టే కదా ఆయన అలా అన్నాడు. నేను సరిచేసుకుంటాను, అయ్యా మీరు నాకు బుద్ధి చెప్పారు, చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను సరి చేసుకుంటాను అనే ఒక పాజిటివ్గా మనం వెళ్ళాలి. కానీ కాలంలో మనం చూస్తున్న విషయం ఏమిటంటే ఎవరికైనా బుద్ధి చెప్పామనుకోండి వాళ్ళు పాజిటివ్గా తీసుకోవడం లేదు. నన్నే అన్నాడు, నా గురించే చెప్పాడు అనేటువంటి ఒక భావన వాళ్ళు కలిగి ఉంటున్నారు. చర్చ్ మానేస్తున్నారు. ఈ కాలంలో నెంబర్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి కదా, ఈ చర్చ్ మానేసి ఇంకొక చర్చ్కి వెళ్ళడం, ఆ చర్చిలో ఆ పాస్టర్ గారు ఏమైనా ఆ చర్చ్ మానేసి ఇంకో చర్చ్కి వెళ్ళిపోవడం. నెంబర్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి, ప్రతి వీధికో సంఘం ఉంటుంది కదా ఇప్పుడు. దీనివలన ఎవరైనా సేవకుడు కానీ లేక ఎవరైనా విశ్వాసి కానీ గద్దించినప్పుడు దాన్ని సీరియస్గా తీసేసుకుని నా గురించే చెప్పేశాడు, అందరి ముందు చెప్పేశాడు, అది ఇది అనేసుకుని ఫీల్ అయిపోయి చర్చ్ మానేస్తూ ఉన్న వాళ్ళని చాలామందిని నేను చూస్తూ ఉంటున్నాను. ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, బుద్ధిమంతుని ఒక గద్దింపు మాట లోతుగా నాటును. నేను కూడా నన్ను కొద్దిమంది గద్దిస్తే నేను సరిచేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా, చాలా ఉన్నాయి. వాక్య విషయంలోనూ వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు ఉన్నాయి, చాలా సరి చేసుకున్నాను. నన్ను గద్దించిన వారి పట్ల నేను కృతజ్ఞతా భావం కలిగి ఉంటాను. అలాంటి భావన మనకు కలిగి ఉన్నప్పుడే ప్రియులార మనందరము పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళ్ళగలం. బుద్ధి చెప్పడం బాగానే చెప్తాము. ఎవరైనా మనకు బుద్ధి చెప్తున్నప్పుడు అప్పుడు కూడా అలాంటి భావనే ఉండాలి మనకి. మనం ఎదుటి వ్యక్తికి బుద్ధి చెప్తున్నప్పుడు మనం ఎలా అయితే చెప్పామో, ఎవరైనా ఒక వ్యక్తి మనకు బుద్ధి చెప్పినప్పుడు కూడా మనం పాజిటివ్గా స్వీకరించాలి. నిజమే కదా, నేను సరి చేసుకోవాలనే భావన కలిగి ఉండాలి. సామెతలు 15:10 గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. గద్దింపును ద్వేషించువారు ఎవరైనా మనల్ని అన్నప్పుడు సాధారణంగా వెంటనే మనం ఫీల్ అయిపోతాం, నన్నే అన్నాడు, నా గురించే అన్నాడు. మళ్ళా కౌంటర్గా అతనికి మనం ఏమైనా అనేద్దాం అని మనం ఆలోచన చేస్తూ ఉంటాము. మరి నాతాను ప్రవక్త గద్దించినప్పుడు మరి దావీదు గారు సరి చేసుకున్నారు, ఏడ్చాడు ఆయన. పేతురు గారు తప్పు చేస్తున్నప్పుడు మరి పౌలు గారు ఖండించిన సందర్భం కూడా మనం బైబిల్లో చూస్తాం. దాని పేతురు గారు ఫీల్ అవ్వలేదు. సరికదా, పౌలు గారు జ్ఞానవంతుడు అని చెప్పాడు. అలా మనం పాజిటివ్గా వెళితే ప్రియులారా, బుద్ధి చెప్పుకోవడం ద్వారా సంఘమంతా చక్కని పరిశుద్ధ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సంఘము యొక్క పరిశుద్ధత పెరగడానికి ఈ బుద్ధి చెప్పుకోవడం అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. అలాగే ఆ సంఘము యొక్క పరిశుద్ధత ఇంకా పెరుగుతుంది. అలాగే బుద్ధి చెప్పే విధానం కూడా బైబిల్లో ఉంది కదా. ఏ విషయంలో అయితే బుద్ధి చెప్తున్నామో ఆ విషయంలో మనం ఎలా ఉన్నాము అన్నది చూసుకోండి. అలాగే బుద్ధి చెప్పే విధానములో సాత్వికము, సాధు స్వభావముతో మనం చెప్పాలి. అలాగే పదే అస్తమాట్లు అతడు గాయపరచబడేలాగా అతన్ని ఏదో టార్గెట్ చేసుకుని అతను కించపరిచేలాగా అలా కాకుండా అతడు పరివర్తన చెందే విధముగా మనం చెప్పాలి. అలాగే మరి ఒకవేళ అలా చెప్పకపోతే మనల్ని దేవుడు ఉత్తరవాదిగా, బాధ్యులుగా చేస్తాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు అని. సో ఖచ్చితంగా మనం అందరికీ బుద్ధి చెప్పాలి. అదే సమయంలో మనకు ఎవరైనా బుద్ధి చెప్తా ఉన్నప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి. బుద్ధి చెప్పడం చాలా ఈజీ, బాగా బుద్ధి చెప్పేస్తాం. కానీ ఎవరైనా మనకు బుద్ధి చెప్తున్నప్పుడు అప్పుడు కూడా మనం పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. ఏ విషయంలో అయితే మన సహోదరుడు మనకు బుద్ధి చెప్పాడో ఆ విషయంలో మనము సరి చేసుకొని మరి మనం పరిశుద్ధ మార్గంలో
ప్రయాణం చేయాలి. సంఘ కార్యక్రమాలలో బుద్ధి చెప్పటం అనేటువంటిది అత్యవసరమై ఉన్నది. నేటి సంఘాలలో అలా ఉండటం లేదు. ఎందుకంటే బుద్ధి చెప్తే చర్చ ఖాళీ అయిపోతుందేమో, జనం తగ్గిపోతారేమో అనేటువంటి ఒక భావనతో సేవకుడు ఉంటా ఉన్నాడు. సంఘములో ఎక్కువ మంది ఉండడం తప్పేమీ కాదు, కానీ ఎక్కువ మంది ఉండాలి అని అనుకోవడంలో తప్పేమీ కాదు, కానీ అందరూ కూడా పరిశుద్ధముగా ఉండాలి. అది దాని కొరకు బుద్ధి చెప్పడం అవసరమై ఉన్నది. బుద్ధి చెప్పాలి. ఈ చక్కని సత్క్రియ మనందరి పరిశుద్ధ జీవితము కొరకు మరి వాడబడునుగాక. మనందరము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని మనందరము సరి చేసుకుంటూ పరిశుద్ధముగా బ్రతకడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి ప్రభువా, సంఘములో బుద్ధి చెప్పుకొనుట, హెచ్చరించుకొనుట, పురికొల్పుట తండ్రి, ఈ అధికారాన్ని మీరు మా అందరికి ఇచ్చారు. ఈ అధికారాన్ని మేము వినియోగించుకుంటూ నాయన ఒకరికొకరము బుద్ధి చెప్పుకుంటూ తండ్రి, మా దోషాలను మేము సరి చేసుకుంటూ నాయన ఆ బుద్ధి చెప్పే విధానాన్ని కూడా మేము పాటిస్తూ తండ్రి, మేము ఇంకొకరికి బుద్ధి చెప్పటంలో ఎలా అయితే ఉంటున్నామో, ఎవరైనా మాకు బుద్ధి చెప్పే సమయంలో కూడా అదే పాజిటివ్తో మేము ఉంటూ మా దోషాలను మేము సరి చేసుకుంటూ పరిశుద్ధ మార్గములో ప్రయాణం చేస్తూ మీ దగ్గరికి వచ్చే ఈ ప్రయాణంలో మీరు మాకు సహాయం చేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడైండునుగాక. ఆమేన్. వందనాలు.